హరే కృష్ణ. భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, శిక్షాగురువులందరికీ పాదాభందనాలు అర్పించుకుంటూ, శైల ప్రభుపాదుల వారికి మనస్ఫూర్తి దండవత్ ప్రణామాలు అర్పించుకుంటూ, మీ ముందుకు మీతో ఇంకొన్ని విషయాలు చర్చించడానికి మీ ముందరకు వచ్చేసాను. అయితే ఎప్పుడు చెప్తున్నట్టుగా ఈసారి కూడా లేట్ అయింది. మధ్యలో ఏదో క్యాంపులు అవి ఇవి. ఎనీవే, మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం గురించి గౌరాంగ దర్శన ప్రభుజీ చెప్పిన విషయాలు మనం చర్చించుకోవడం మొదలుపెట్టాము. అందులో 12 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. కనుకైతే మనం 1, 2, 3 కంప్లీట్ చేసుకున్నాము. 4 కంప్లీట్ చేసుకుని 5వది శ్రీకృష్ణుని దివ్యత్వమును ధ్రువపరచిన మహనీయులు అనే విషయం గురించి చర్చించుకోవడానికి మొదలు పెట్టుకోవాలి. అయితే ముందుగా మంగళాచరణాలు చేసుకుని, హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుని మంగళాచరణాలు చేసుకుని మనం విషయంలోకి వద్దాం. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్. హరి హరి బోల్. మిగతా కూడా ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సదేవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితి నామనే నమో. ఆచార్య ప్రదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాధామ దయానగర గ్రామధారణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా గౌరాంగ దర్శన ప్రభుజీది
గీతా సుబోధిని పుస్తకంలోంచి మనము భగవద్గీత 700 శ్లోకాల్లో ఏ ఏ శ్లోకాలు ఏ విషయం గురించి మనకి వివరించాయి అనే విషయం గురించి తెలుసుకోవడం ప్రారంభించాము. అందులో మొదటి మొదటిది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం గురించి చెప్పడానికి మొత్తం 700 శ్లోకాల్లో 59 శ్లోకాలు ఉన్నాయని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. అయితే అందులో దాంట్లో 59 శ్లోకాలు ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ దేవాది దేవుడు అంటే ఓన్లీ దేవాది దేవుడు అని వదిలేకుండా అందులో ఎలాంటి దేవుడు ఏ ఏ లక్షణాలు ఆయనకున్నాయి, ఏ సుగుణాలు ఆయనకున్నాయనే విషయాన్ని 12 భాగాలుగా విభజించి గౌరాంగ దర్శన ప్రభుజీ మొదటిది శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణము అనే విషయంలో 13 శ్లోకాలు ఉటంకించారు. అవి మనం తెలుసుకున్నాము. రెండోది శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి, అంటే అందరికీ అతనే తండ్రి అనే విషయం ఏ ఏ శ్లోకాల్లో తెలియజేస్తున్నారు అనే దాంట్లో 7 శ్లోకాలు ఇచ్చారు. అవి కూడా మనం తెలుసుకున్నాము. ఇవి శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారకుడు. అదేలాగా అంటే మనకి జనరల్ గా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టికర్త, బ్రహ్మ సృష్టి చేస్తాడు, శివుడు కృష్ణుడు విష్ణుమూర్తి పోషిస్తాడు, శివుడు లయకారకుడు అని కదా మనం తెలుసుకుంటాం అనుకుంటాం జనరల్ గా. కానీ వాటిలన్నిటికీ కూడా వాళ్ళు ఆ కార్యక్రమాలు చేయటానికి కూడా శక్తి కృష్ణుడి నుంచే వస్తుంది అని అని చెప్పడానికి ఏ ఏ శ్లోకాల్లో భగవద్గీతలో ఆ విషయం గురించి నిర్ధారించారు, లేకపోతే మనకి తెలిపారు అనే విషయం గురించి తెలుసుకోవడానికి 4 శ్లోకాలు చెప్పారు. ఆ 4 శ్లోకాలు మనం తెలుసుకున్నాము ఆల్రెడీ. తర్వాత ఇంకోటి శ్రీకృష్ణుని కారుణ్య అవతారాలు. శ్రీకృష్ణుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అందులో కారుణ్యం చూపించే అవతారాలు ఏంటి అనే విషయాలకి 2 శ్లోకాలు చెప్పారు. ఆ 2 శ్లోకాలు కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు శ్రీకృష్ణుని దివ్యత్వమును ధ్రువపరిచిన మహనీయులు ఎవరెవరైతే శ్రీకృష్ణుని మహనీయుడు అని ఒప్పుకున్నారు, లేకపోతే ఆయన గురించి అలా చెప్పారు అనే విషయం గురించి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ. అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది మనకి శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు, పరతత్వము, శాశ్వతుడు, దేవాది దేవుడు, పరంధాముడు అని అర్జునుడు అంగీకరించాడు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులు కూడా ఈ సత్యమని దోహపరిచినారు. అర్జునుడు ఆయనకి భగవద్గీత ఉపదేశించడం మొదలుపెట్టినప్పుడు మొదట్లో నాకు స్నేహితుడు, లేకపోతే నాకు బావ, నాకెంతో ఇష్టమైన నా పక్కనే ఉంటూ నేను ఆయన పక్కనే ఉంటూ ఉన్న ఒక స్నేహితుడు అనే భావంలో ఉన్నాడు అర్జునుడు. కానీ ఒక్కసారి భగవద్గీత ఉపదేశించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన నేను నీకు శిష్యుడిని అవుతున్నాను, నువ్వు నాకు స్నేహితుడు కాదు, లేకపోతే నాకు బావ కాదు, నేను మనస్ఫూర్తిగా సర్వస్వ శరణాగతిని నీకు శిష్యుడిగా మారుతున్నాను, నువ్వు గురువు స్థానంలో ఉండి నాకేం ఉపదేశిస్తావో ఉపదేశించు అని అర్జునుడు ఒప్పుకున్నాడు. నువ్వే పరంధాముడివి, నువ్వే దేవాదేవుడివి అనే విషయం ఆయనకి భగవద్గీత చెప్పడం మొదలుపెట్టిన తర్వాత కొంతసేపట్లోనే అర్థమైంది. అలా అంతేకాకుండా నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు అలా వాళ్ళందరూ మహర్షులు కదా. నారద మహర్షి, వ్యాస మహర్షి అంటాం కదా. వాళ్ళందరూ కూడా ఈ భాగవతంలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ అతనే శాశ్వతుడు అనే విషయాన్ని వాళ్ళు కూడా అంగీకరించారు అనే విషయం ఇక్కడ మనకి 10వ అధ్యాయంలో 13, 12 శ్లోకాల్లో తెలుస్తుంది అనమాట, పరబ్రహ్మ పరంధామ అని. కానీ ఇది ఏమైందంటే మనకి ఆల్రెడీ 10వ శ్లోకంలో 10వ అధ్యాయంలో 12వ శ్లోకం మనం మొట్టమొదటి శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనే విషయం తెలుసుకున్నప్పుడు మొత్తంగా వివరంగా తెలుసుకున్నాం అది. అందుకని ఇప్పుడు మనం కొంచెం టూకీగా తెలుసుకుని ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. 10వ అధ్యాయంలో 12వ శ్లోకం. ఇది 12, 13 కలిసి ఉంటాయి. దీనికి మన భాష్యం కూడా మనం ఫస్ట్ లో శ్రీకృష్ణుడు అంటే మనం ఇది 108 శ్లోకాలు చెప్పుకున్నాము. మళ్ళీ మన ఈ విషయం ఈ గౌరంగ దర్శన దాస్ ప్రభుజీ పుస్తకం గురించి చర్చించుకుంటున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. అయినా కూడా ఇది 108 శ్లోకాల్లో 82వ శ్లోకం. అయినా కూడా మనం ఒకసారి శ్లోకం చదువుకుని చిన్నగా పైన విహంగ వీక్షణం అంటారు కదా, అలాగే చిన్న చిన్న 2-3 వాటిలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. అంటే ఈ భగవద్గీత అనేది మనం ఎన్నిసార్లు విన్నా కూడా మనకి వినాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి వినగానే కానీ ఒకసారి చదవగానే కానీ దాంట్లో ఉన్న అర్థం మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఒక ఏకాదశి నాడు 9వ అధ్యాయం చదవాలి అంటారు. శ్లోకాలు కొంచెం చిన్నగా ఉన్న అర్థం భావం చదివేసుకుంటాం. ఎందుకు ఏకాదశి నాడు చదివితే మంచిదన్నారు. ఏకాదశి నాడు చదివితే మామూలు రోజుల కంటే కూడా కొన్ని కోట్ల
ఫలితం ఎక్కువొస్తుంది అనే ఉద్దేశంలో చదువుతాం. ఆ తొమ్మిదో అధ్యాయం చదివినంత సేపు మనము ఒక్కొక్క శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు, లేకపోతే అర్జునుడు చెప్పిందేమన్నా అర్జునుడు అడిగిందున్నా, లేకపోతే భగవంతుడు చెప్పిందున్నా, ఏ శ్లోకంలో ఏ అర్థం నిబిడీకృతమై ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఎందుకంటే ఆ రోజు ఆ అధ్యాయం చదవమన్నారు. చదివితే మనకి మంచిది జరుగుతుందన్నారు. అంటే మనం మామూలుగా చదివిన దానికంటా కూడా ఆ ఏకాదశి రోజున ఆ అధ్యాయం చదివితే చాలా ఎక్కువ ఫలితం వస్తుందన్నారు. కాబట్టి ఆ ఫలితం కోసం చదువుతాం మనం. అలాగ మనకి ఇప్పుడు ఈ 10 అధ్యాయంలో 12, 13 మనం ఇంతకుముందు 2 సార్లు చదువుకున్నా కూడా ఇంకోసారి చదువుకుని తెచ్చుకుంటే ఇబ్బందేం లేదు. మనం అంటే ఆల్రెడీ చెప్పాను గదా! మళ్ళీ చెప్పిందే చెప్పినట్టు ఉంటుందేమో. నాకు కొత్త విషయాలు రావుగా ఇదే శ్లోకం చెప్పాలంటే అందులో ఉన్నవే చూసి చెప్తాను గదా! అందుకని విహంగ వీక్షణం చేద్దామని చెప్పాను. హరే కృష్ణ. ఫస్ట్ శ్లోకానికెళ్దాము. అర్జునువాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసిలో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. హరే కృష్ణ. అర్జునుడు పలికెను. దీనికి ఆ భావం ఏముందో చూసి అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం చెప్పారో మనకి వివరించడానికి ప్రయత్నిస్తారు అనే విషయం చూద్దాము. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యమువు. నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేని వాడవు, మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. ఇది మనకి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 10వ అధ్యాయం అనేది విభూతి యోగం అని మామూలుగా ఉంటే ఇందులో భగవద్ విభూతి అనమాట. ఇందులో అర్జునుడు అడిగిన ప్రశ్నలకి నా శక్తి ఏంటి, నేనేమేంటి అనే విషయాలన్నీ వివరించడం మొదలుపెట్టాడు కదా! అందుకని నువ్వు ఇప్పుడు నాకు వీళ్ళందరూ నిర్ణయించినా కూడా, వీళ్ళందరూ ధృవీకరించినా కూడా, నాకు కూడా నువ్వే శాశ్వతవు, నువ్వే పరంధాముడవు, నువ్వే పవిత్రుడవు, నువ్వే పరమ పూజ్యుడవు అనే విషయం నాకు అర్థమైనా కూడా మళ్ళీ నువ్వు నాకు ఈ విషయాలన్నీ నువ్వే నాకు స్వయంగా చెప్తుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది, వినాలనిపిస్తోంది అని అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇందులో భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఈ 2 శ్లోకాలలో దేవదేవుడు మాయావాద తత్వవేత్తలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు వ్యక్తిగత జీవునికి భిన్నుడని ఇక్కడ స్పష్టమైంది. ఈ అధ్యాయంలోని 4 ప్రధానమైన భగవద్గీత శ్లోకాలను విన్న తర్వాత అర్జునుడు అన్ని సందేహాల నుండి పూర్తిగా విడిపడి శ్రీకృష్ణుడే దేవాదేవుడిగా అంగీకరించాడు. ఈ శ్లోకాల్లో చతుర్శ్లోకి భగవద్గీతని 4 శ్లోకాలు ఉంటాయన్నమాట. 4 శ్లోకాలు 10, 11 అన్ని విన్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాడు అని ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడు తానే సమస్తానికి, ప్రతి ఒక్కరికి మూలమని శ్రీకృష్ణుడు ముందరే చెప్పాడు. అలాగే ప్రతి దేవత, ప్రతి మానవుడు అతని పైన ఆధారపడి ఉన్నాడు. కానీ కేవలము అజ్ఞానవశంగా మానవులు దేవతలు తాము పూర్ణులమని, భగవంతునికి అధీనములము కామని తెలుస్తూ ఉంటారు. మిగతా దేవతలందరికీ కూడా వరుణుడికి వర్షం ఇచ్చే శక్తిని దేవాదేవుడు శ్రీకృష్ణుడే ప్రసాదించాడు. అలా ప్రతి దేవతలకి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కూడా, ఏం పనులు చేయమనే వాళ్ళకి అప్పగించినా కూడా వాటిలన్నిటికీ కావాల్సిన శక్తి కూడా దేవాదేవుడు శ్రీకృష్ణుడే ఇస్తాడన్నమాట. ఫస్ట్లో బ్రహ్మ నాభికమల నుంచి పుట్టాక అతనికి ఏం చేయాలో అర్థం కాదు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఎక్కడున్నాను, ఏంటి అనుకుని ఆ కామరతోడుతో కాడ ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని అతను వెళ్ళి 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 ఎక్కడో ఏమిటో ఏం అర్థం కాకుండా మళ్ళీ పైకి వచ్చి తామరపులో కూర్చుని నేను ఎందుకు వచ్చాను, నన్ను ఎవరు సృష్టించారు, నేను ఎలా వచ్చాను, నేనెవరు అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆకాశంలోంచి తపహ అని మాట వినిపిస్తే ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేశాక ఆకాశవాణి నుంచి వినిపిస్తుంది అనమాట, నువ్వు ఇప్పుడు సృష్టి చెయ్యాలి అని. సృష్టి చెయ్యాలంటే నేనేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే ఆ సృష్టి ఏమి చెయ్యాలి అనే విషయాన్ని చేయడానికి అవసరమైన వస్తువులన్నీ కూడా భగవంతుడు సమకూర్చిన తర్వాతే బ్రహ్మ సృష్టి చేయగలిగాడు. ఎలా అంటే మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, మేస్త్రి నువ్వు ఇల్లు కట్టేయి అంటే కట్టాడు. ఎలా కడతాడు? మనం అతనికి మొత్తం ఒక ఏమంటారు, కొత్త కాంట్రాక్ట్ అంటాం కదా, అలాగా నువ్వే అన్ని చెయ్యి, నీకు డబ్బులు ఇచ్చేస్తానంటే అతను అన్ని సామాన్లు తెచ్చుకుని చేస్తాడు. అలా కాదు, మేము సామాన్లు ఇస్తాము నువ్వు కట్టంటే మనకు నచ్చింది, మనకు నమ్మకమైంది, ఒక మంచిగా ఉన్నది చూసుకుని మనకి మన బడ్జెట్లో ఏమేమి ఉంది అనేది మనం
వస్తువులన్నీ కొని అతనికిస్తే అతను ఇల్లు కడతాడు. అంతేగాని మనం ఒక మేస్త్రిని పిలిచి, తాపీ మేస్త్రిని పిలిచి, "ఇదిగో ప్లేస్ చూపిస్తున్నాను గదా! నువ్వు ఇల్లు కట్టేసేయ్" అంటే అతను ఎలా కడతాడు? కట్టడు గదా! ఇక్కడ కూడా అదే బ్రహ్మని సృష్టించాడు. బ్రహ్మ సృష్టి చెయ్యాలి. కానీ బ్రహ్మ సృష్టికి అవసరమైన అన్ని వస్తువులు గూడా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు సమర్పించుకుని అంటే సదుపాయంగా అన్ని అమర్చినప్పుడే బ్రహ్మ సృష్టి చేయగలుగుతాడనమాట. బ్రహ్మ ఇంత సృష్టి చేసిన బ్రహ్మకే అవసరమైనవన్నీ పరమాత్మ సమర్పిస్తేనే కానీ చేయలేనప్పుడు మిగతా దేవతలందరికీ అంతే కదా. ఎవరిని అయితే ఎవరైతే సృష్టించారో అతనికి కావలసిన శక్తి వేరే వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఇతని నుంచి శక్తి వేరే వాళ్ళకి వచ్చినా కూడా అది ఆ భగవంతుడి నుంచి వచ్చినట్టే కదా. ఇప్పుడు బ్రహ్మ అందరినీ సృష్టించాడు అనుకోండి, మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే బ్రహ్మ దగ్గర లేదేమి, ఆయనకే భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చింది మనకి ఇచ్చినప్పుడు అన్నీ మనకి అంటే ఒక ఏమంటారు మాధ్యమంగా బ్రహ్మ మాధ్యమంగా వ్యవహరించి మనకి మన సృష్టి చేసినప్పుడు మనకు కావలసినవన్నీ ఆయన సమకూర్చారనమాట భగవంతుని దయ వల్ల. అందుకే అలా అలా అయినా కూడా ఒక్కొక్కసారి దేవతలు మా అంతటి మేమే దేవతలు అనుకుంటారట. అలాగా మనం కూడా మనం ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని జరిగిందనుకోండి, జనరల్‌గా ఇది నా వల్లే జరిగింది. నేను ఎంత కష్టపడితే ఈ పని చేశాను, ఎంత కష్టపడి జనరల్‌గా చాలా మంది అంటూ ఉంటాం. నేను చాలా కష్టపడ్డాను అందుకే ఇంత ఫలితం వచ్చింది అని. ఆ కష్టపడ్డానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? కష్టపడాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తోంది? ఇది కష్టపడితే ఈ విషయం మనకి ఇది అందుతుందేమో మనకి అనే భావన ఎక్కడి నుంచి వస్తోంది? ఒకసారి ఆలోచిస్తే దానికి అన్నిట్లికి మూలం మనలో ఉన్న పరమాత్మే. ఆ పరమాత్మ సహాయ సహకారాలు లేనిదే మనం ఏమీ చేయలేం. అందుకని మనకి భగవద్గీత యథాతథం అనే దానికి ఆహ్, మన శ్రీల ప్రభుపాదుల వారు ఎలా డిక్లేర్ చేశారంటే, శ్రీకృష్ణుడు ఏ అర్థంతో, ఏ భావంతో చెప్పాడో అదే నేను చెప్తున్నాను అని. అంటే బోలెడు చాలా భాష్యాలున్నాయి. భగవద్గీత చాలామంది శ్లోకాలైతే మెయిన్ శ్లోకాలు అవే ఉంటాయి గానీ, దానికి వివరణ ఇచ్చింది వారి వారి అర్థం వారు ఎలా అర్థం చేసుకున్నారు ఆ విషయంగా వాళ్ళకెంత అవగాహన అయింది అనే విషయంగా రాశారు అన్నీను. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఇది కృష్ణుడు ఏ భావంతో చెప్పాడో అర్జునుడికి, కృష్ణుడు చెప్పింది అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడో ఆ విధంగానే ఆ విషయమే నేను మీకు వర్ణిస్తున్నాను, వివరిస్తున్నాను, అర్థం చేసుకోండి అంటున్నారనమాట. అందుకని మనం మిగతా పుస్తకాలు ఏమేమి చదివినా కూడా చదవద్దని ఎవరు ఏమి చెప్పరు. కానీ ఒక్కసారి ఈ యథాతథం పుస్తకం గనక చదవడం ప్రారంభించారంటే, చదవడం అంటే మనం అది నవల చదువుతాం, కథ చదువుతాం, అది మళ్ళీ దాన్ని అది అక్కర్లేకపోయినా కూడా మళ్ళీ అందులో సీన్లు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగేదో ఆషామాషిగా చదివేయడం కాదు. ఒక్కొక్క శ్లోకం ఒకసారి అంటే మీరు అసలు భగవద్గీత చదవాలి కాబట్టి ఒకసారి శ్లోకము అర్థం చదివేసుకోండి. పుస్తకం అంతా చదువుకున్నా కూడా ప్రాబ్లం లేదు. భాష్యం కోసం వెళ్ళకుండా. కానీ ఒక్కసారి అది కంప్లీట్ అయ్యాక ఒక్కొక్క పద్యానికి భాష్యంలో ఏం చెప్పారు, ఒక వాక్యం చదివితే ఆ వాక్యం మీకు అర్థమైందా లేదా, ఇందులో ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని మీరు రోజుకు ఒక శ్లోకమైనా పర్లేదు అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ఇంత విషయం చెప్పారు కదా మనకి, ఇంత ఒక పేజీన్నర భాష్యం రాశారు మనకి, లేకపోతే ఒక్కో దాంట్లో అయితే 3 పేజీలు 4 పేజీల భాష్యం కూడా ఉంది. ఒక్క శ్లోకానికి రెండు లైన్ల శ్లోకానికి కనీసం మూడు పేజీలు భాష్యం కూడా ఇచ్చారు ప్రభుపాదుల వారు. అందుకని మనకి అందులో ఒక చదివాము మన ఈ వాక్యం అర్థమైంది అంటే మన నిత్య జీవితంలో ఇది ఎంతవరకు మనకు ఉపయోగిస్తుంది, ఎప్పుడైనా మనం దీన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశం దొరుకుతుందా అని ఆ ఆ పంథాలో ఆలోచించి మీరు భాష్యం చదివారనుకోండి, అప్పుడు మీకు ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి వస్తే మనం ఆ శ్లోకంలో దీని గురించి చదివాం కదా, మనం ఇప్పుడు అది మనకి ఇది వర్తిస్తుంది అని ఆ టైంకి అది గుర్తించేలా గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. మీరేదో అంటే ఇప్పుడు 4 అధ్యాయాలు చదవాలి కాబట్టి చదివేస్తున్నాను అని కాదు, లేకపోతే రోజుకు 10 శ్లోకాలు చదివేస్తున్నాను చదవాలి అని కాదు. ఒక శ్లోకమైనా పర్లేదు. మీకు చాలా టైం పడుతుందేమో పట్టనండి. కానీ మీకు ఆ శ్లోకం చదివిన దాంట్లో ఒక విషయం మీ జీవితంలో అన్వయించుకోవడానికి అవకాశం దొరికింది అనుకోండి. మీరు భగవద్గీత పుస్తకం అంతా చదివినట్టే. ఒక్క విషయాన్ని మీరు జీవితంలో కనుక అన్వయించుకోవడానికి ప్రయత్నించగలిగారు అంటే చదివి, అది భగవద్గీత అంతా చదివేసినట్టే. అందుకని మీరు తొందరపడద్దు. ఒక్కొక్క శ్లోకానికి భాష్యంలో ప్రభుపాద ఏం చెప్పారు, ఒక్కొక్క వాక్యంలో ఆయన ఏం అర్థాన్ని నిగూఢంగా పెట్టారు అని. అంటే మీరు అవన్నీ మాకెలా తెలుస్తాయి? తెలుస్తాయి. ఎందుకంటే మీరు మంచి మనసుతో అది తెలుసుకోవాలి అనే భావంతో చదివినప్పుడు ఆ అర్థం ఏమిటి అనేది భగవంతుడే మీలో ఉన్న పరమాత్మ మీకు అర్థమయ్యేలా చేస్తాడు. కానీ మీ మీ కృషి అనేది స్వచ్ఛంగా ఉండాలనమాట. ఈ పుస్తకం చదివేసి నేను ఈరోజు ఇన్ని చదివేశాను అని రాసుకుంటాను అని చదవడం కాదు. ఇది చదివినందువల్ల నాకేం ఉపయోగిస్తుంది అని. అందుకే మనకి రిపోర్ట్‌లో కూడా మీరేం తెలుసుకున్నారు ఇవాళ అని ఒక కాలం ఉంటుంది. అందుకని చదివేసేయడం కాకుండా అందులో మనకేమన్నా అర్థమవుతుందా అనే విషయం మనం ఆకలింపు చేసుకొని చదివితే కనుకైతే
అంటే భగవద్గీత ఒకసారైనా చదవలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్లోకమును భావం ఉంటుంది కదా, చిన్న భావం 4, 5 లైన్లు, 5, 6 లైన్లు ఉంటుంది కదా, చదువుకోండి. అదంతా ఒకసారి చదివేసిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఒక్కొక్క శ్లోకానికి ప్రభుపాదుల వారి భాష్యం ఏమిటి అలాగ చదవండి ఒక్కసారి. మీకు ఒక 5, 6 శ్లోకాలు చదివితే కనుకైతే అలా అర్థం చేసుకుంటూ అందులో ఉన్న ఒక మధురిమ అనేది మీకు అర్థమవుతుంది. ఇంత అర్థం ఉందా ఇందులో, ఇంత విషయం ఉందా ఇందులో అని. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇస్కాన్ వాళ్ళు ఎప్పటికప్పుడు 18 రోజుల కోర్సులు కూడా పెడుతున్నారు కదా, అది అది అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఒకవేళ డైరెక్ట్గా ప్రతిరోజు క్లాస్కి అటెండ్ చేయలేకపోయినా, మొత్తం క్లాస్ జరుగుతున్నంత సేపు ఉండలేకపోయినా, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు ఖాళీ చేసుకుని ఉండగలిగినా కూడా తర్వాత మీకు రికార్డింగ్ వినడానికి అవకాశం ఉంటుంది. ఆ రికార్డ్ వింటూ అందులో ఎన్నో ముఖ్య విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మీరు నోట్ చేసుకున్నారనుకోండి, ప్రతిసారి వీడియో ఆన్ చేసి వాళ్ళు ఏం చెప్పారని చూసుకోక్కర్లేకుండా పుస్తకాన్ని మీకు అప్పుడే ఏదో ఒక పాయింట్ విన్నాను, అది ఎక్కడో గుర్తు రావట్లేదు, పుస్తకం చూద్దాం అనుకున్నారనుకోండి, ఆ పుస్తకంలో ఎదురుగుండా మీకు ఆ పాయింట్ కనిపిస్తుంది. మీరు రికార్డు విన్నప్పుడు పాస్ చేసుకుని పాయింట్ రాసుకోవడానికి ఉంటుంది. అంటే మీ ఇష్టం, అంటే వింటున్నప్పుడు కూడా చాలా మంది నోట్ చేసుకుంటారు. నాకెందుకో వింటున్నప్పుడు మొత్తం వినాలనిపిస్తుంది. విన్నాక ఒకసారి రికార్డు పెట్టుకుని అందులో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి అనుకుని అవి నోట్ చేసుకోవడం నాకు ఇష్టం. అలాగా అంటే అది అందరికీ అలా ఇష్టం అనిపించదు. మనం వినగానే ఏదో నోట్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అది కూడా మంచి పద్ధతే. కానీ అది కూడా ఇప్పుడు మళ్ళీ 8వ తారీఖు నుంచి ఒక ఒక అది క్లాస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేను స్టేటస్లో కూడా పెడతాను అది. మీరు ఇప్పుడు ఒప్పుకున్న వాళ్ళు చూసి దాంట్లో మీరు తప్పనిసరిగా దాంట్లో జాయిన్ అయ్యి భగవద్గీత గురించి తెలుసుకోండి. అయితే ఇప్పుడు అందుకని ఎక్కడి దాకా వచ్చామంటే మనం ఇప్పుడు అజ్ఞానంతో మానవులు దేవతలు తామే పూర్ణవల్లిని భగవంతునికి ఆధీనంలో కామని తెలుస్తారు. ఆ విషయం గురించి వర్ణించుకున్నాం మనం ఇప్పుడు. అయితే దీని గురించి ఇదివరకే చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి, మెల్లిగా కొంత చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి, ఇది ముండకోపనిషత్తు కూడా శ్రీకృష్ణుడు నిరంతర చింతనయే. ఆయన నిరంతరంగా మనకి స్మరించే వారికి దేవాదేవుడు ఎప్పుడు ఎప్పుడు అతన్నే స్మరించే వారికే అనుభూతం అవుతాడు అని. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భగవద్గీత మనం దాని మీద దృష్టి పెట్టే చదివితే అర్థమవుతుంది ఎలా అనుకుంటున్నామో, అలాగే మనకి ఆయన పర పరబ్రహ్మమే సమస్తానికి ఆధారమని కేనోపనిషత్తు కూడా చెప్పింది. మనం భగవంతుని తలుచుకునేటప్పుడు అయితే ఎప్పుడు అతన్ని నిరంతరం స్మరించినప్పుడే అది మనకి ఆ భగవంతుడు అనుభూతులవుతాడనమాట. నిరంతర చింత చేయడమే స్మరణం. ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించడమే ఆయన్ని స్మరించుకున్నట్టు అనమాట. అది ఆ స్మరణం కూడా నవవిధ భక్తుల్లో ఒకటి. కేవలము కృష్ణ భక్తి ద్వారానే మనిషి తన స్థితిని అర్థం చేసుకుని ఈ భౌతిక దేహం నుండి విముక్తుడవుతాడు. మనకి ఎప్పటికైనా ఈ శరీరం వెళ్ళిపోవలసిందే. కానీ శరీరం మామూలు మరణంగా కాకుండా ఈ శరీరాన్ని నుంచి విడివడి భౌతిక దేహం నుంచి విముక్తి పొంది భగవంతునికి గోలోకం యొక్క చేరడానికి మనకి చేరాలి అని మనం అనుకుంటే కనుకైతే ఆయన యొక్క మనిషి కేవలం కృష్ణ భక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని. ఎందుకంటే ఇప్పుడు మిగతా భగవంతులు ఏమి ఇవ్వరా అంటే, మిగతా దేవుళ్ళని పూజిస్తే ఈ శక్తి రాదా అంటే, మిగతా దేవుళ్ళందరికీ కృష్ణుడి నుంచే శక్తి వస్తుందని అనుకున్నాం కదా మనం. మిగతా దేవుళ్ళని కూడా ఎవరు పూజించద్దు, అర్చించద్దు అని ఎవరు చెప్పరు. ఆఖరికి మన ఇస్కాన్ వాళ్ళు కూడా కృష్ణుడు దేవాదేవుడు అని చెప్పినా కూడా వాళ్ళని పూజించొద్దని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళని పూజిస్తే మీకు భౌతిక లోకంలో ఉండే కోరికలు తీర్చడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మీకు భౌతిక కోరికలు ఎక్కువ ఉంటే ఆ కోరికలు తీర్చమని మిగతా దేవుళ్ళని ప్రార్థించండి. కానీ ఒక్కసారి కృష్ణలోకానికి వెళ్ళాలంటే కృష్ణ భక్తిలోనే వెళ్ళగలుగుతారు అని. ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికి రావాలంటే నేను పిలిస్తే, లేకపోతే నాకు నచ్చితే మిమ్మల్ని మా ఇంటికి రండి అంటాం. కానీ మా పక్కింటి వాళ్ళతో మాట్లాడి మా ఇంటికి వస్తానంటే మీరెవరో నాకు తెలియదు, నేను ఎలా పిలుస్తాను మిమ్మల్ని, నా ఇంటికి రమ్మని అనలేను కదా. అలాగే ఇప్పుడు భగవంతుడు మనకి గోలోకానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, గోలోకానికి వెళ్తే ఇంకా మళ్ళీ ఈ మానవ జన్మ అంటే మానవ జన్మే కాదు, అసలు ఈ భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు. ఒకసారి గోలోకానికి వెళ్తే పునర్జన్మ అనేదే లేదు. మానవ జన్మే కాదు, కీటకం కింద కానీ, వృక్షం కింద కానీ, పర్వతం కింద కానీ ఎటువంటి పరిస్థితిలోనూ మళ్ళీ ఇంకో జన్మ రాదు. గోలోకానికి వెళ్తే అది శాశ్వతం అని మనకి శాస్త్రాలు ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే, అక్కడికి వెళితే కనుకైతే సాలోక సారూప్య సామీప్య అవన్నీ ఉన్నాయి కదా, ఆయన లోకంలో ఆయన రూపంతో ఆయనకి సన్నిధిగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం 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 మన మన ప్రయత్నం మనం చెయ్యాలి. కానీ నన్ను నీ లోకానికి తీసుకెళ్ళు అని అడగలేము. ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 10 మందితో నేను ఫ్రెండ్షిప్ చేశాను. 10 మంది మంచి వాళ్ళే. కానీ నాకెవరో ఒక్కళ్ళే నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు నాకు నచ్చుతాయి. ఏదో మంచి పనులు చేస్తున్నారనో లేకపోతే ఏదో. అటువంటప్పుడు వాళ్ళని ఒకసారి మన ఇంటికి పిలుద్దాం అనుకుని పిలుస్తాం. అంతే కదా.
10 మంది నేను మీ ఇంటికే వస్తాను, వచ్చేస్తాను, మీ ఇంటికొచ్చేస్తానంటే, మనకి నచ్చకపోతే వాళ్ళు చేసే పనులు ఏమంటాము, ఇంకోసారి పిలుస్తానే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇంకో చుట్టాలొస్తున్నారు మా ఇంట్లో. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాం. ఇది కూడా అంతే. కృష్ణుడి దగ్గరికెళ్ళాలి, కృష్ణ గోలోకానికెళ్ళాలి మనం అనుకుంటే కనుకైతే, ఆయనకి నచ్చిన పనులు చేసి, ఆయన్ని సంతృప్తిపరిచి, ఆయన సంతోషంగా ఎలా ఉంటాడో అని ఆలోచించి, ఆ తగు విధంగా మనం ప్రవర్తించామనుకోండి, ఆయనే ప్రత్యేకం వచ్చి రా అని మా ఇంటికి నేను తీసుకెళ్తాను, మీ ఇంటికని తీసుకెళ్తాడనమాట. అందుకని మనము గోలోకానికెళ్ళాలి, మళ్ళీ ఇంకో జన్మంటూ ఉండకూడదు అనుకున్నప్పుడు కృష్ణ భక్తే దానికి మూలమవుతుంది అని, కృష్ణ భక్తి ద్వారానే మనిషి తన స్థితిని అర్థం చేసుకుని ఈ భౌతిక దేహం నుండి విముక్తుడవుతాడు. మళ్ళీ ఈ దేహంలోకి రావాల్సిన అవసరం లేకుండా కృష్ణ భక్తి మనకి సాయం చేస్తుంది అని ప్రభుపాదుల వారు మనకి వివరంగా చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. భక్తుడు నిరంతరము అతనినే ధ్యానిస్తూ అతనితో ఉన్న దివ్య సంబంధాన్ని ఆస్వాదించాలి. మన కృష్ణుడిని నవవిధ భక్తుల్లో ఏదో ఒకటి భక్తిగా మనం చేసామనుకోండి, మన వాళ్ళ వాళ్ళ మనస్థితిని బట్టి నాకు భగవంతుడు దేవుడను కానీ, అంటే భగవంతుడే అని అయినా అనుకోవచ్చు, స్నేహితుడు అనుకోవచ్చు, పుత్రుడు అనుకోవచ్చు, భర్త అనుకోవచ్చు, ప్రియుడు అనుకోవచ్చు. రాధాదేవి భక్తి అంతా ప్రియుడు. అలాగా మనకి మన భావాన్ని బట్టి ఆయన్ని మనం ప్రార్థించాలన్నమాట. మన భావాల్ని బట్టి దివ్య సంబంధం మన ఇద్దరికి, భగవంతుడికి మనకి ఎలాంటి సంబంధం ఉంది, ఎటువంటి దివ్య సంబంధం ఉంది అనే సంబంధాన్ని మనం ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. భగవానుడు పరంధాముడు, జన్మ మృత్యువుల వంటి దేహ మార్పులు లేనివాడు. ఆయనకేమీ లేవు, ఒక పుట్టడం కానీ చావడం కానీ. ఏమైనా ఆయన జన్మ తీసుకున్నారు అంటే మనలాంటి వాళ్ళకి సాయం చేయడానికి, శిష్ట రక్షణకి, దుష్ట శిక్షణకి అని చెప్తారు కదా, అలా అవసరం వచ్చినప్పుడు ఆయన జన్మ తీసుకుంటారు. కానీ ఆయనకి ఈ దేహ మార్పులు ఏం లేవు. అందుకే కదా ఆయన 125 సంవత్సరాలు ఎంతో ఉన్నారంటారు. కానీ నవయవనంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రాళ్ళలాగే ఉంటారు ఆయన అప్పటి వరకు అని చెప్తారు కదా. దేహంలో మార్పులు ఉండవు ఆయనకి. తప్పనిసరి అయి ఈ మానవ దేహం తీసుకున్నారు. కానీ ఆ మానవ దేహంలో భౌతిక ప్రపంచంలో రావాల్సిన మార్పులేమి ఆయనకి రావు. లేకపోతే మానవుడికి పుట్టారు కరెక్టే, కానీ గోవర్ధన పర్వతాన్ని చిన్న గొడుగులాగా చిటికిన వేలి మీద, అది కూడా ఎడం చేతి చిటికిన వేలి మీద పెట్టారు. ఎంత క్లియర్ గా వర్ణిస్తారో. మనకు జనరల్ గా కుడి చేతి కంటే ఎడం చేయి కొంచెం శక్తి తక్కువ ఉంటుంది అనుకుంటాం కదా. అందులోనూ చిటికిన వేలు చాలా సున్నితంగా ఉంటుంది. అసలు దీంతో ఒక్కదాంతో మనం అసలు ఏమీ చేయలేం. అటువంటిది ఈ వేలి మీద అంత పెద్ద కొండను నిలబెట్టారు అంటే ఆయన శక్తి ఎటువంటిదో తెలుసుకోవాలి. ఆయన మానవ జన్మే, మానవురే, కానీ ఆయనకున్న అపూర్వమైన అతి ఎక్కువైన అంటే శక్తి మనకి దాని వల్లే అర్థమవుతుంది అనమాట. పురాణాలు, ఇతిహాసాలు ఈతను కేవలము అర్జునుడే కాదు, సమస్త వేద సాహిత్యము, పురాణాలు, ఇతిహాసాలు దీనిని ధృవపరిచాయి. దేని ధృవపరిచాయి? ఆయనకి జన్మమృత్యువులు, దేహ మార్పు లేదు అనే విషయం ఈ వేద సాహిత్యాలు కూడా చెప్పాయనమాట. వేద సాహిత్యంలో శ్రీకృష్ణుడు ఆ విధంగా వర్ణింపబడినాడు. సాహిత్యంలో అదే చెప్పారు. ఆయన అతీతుడు, అన్నిటికీ అతీతుడు, పరంధాముడు, జన్మ మృత్యువులకి అతీతుడు అని అన్ని వేద సాహిత్యం కూడా దాని గురించే చెప్పింది. ఆ విధంగానే ఆ సాహిత్యం మనకి తెలియజేసింది. 4వ అధ్యాయంలో భగవానుడే స్వయంగా పలుకుతూ, నేను పుట్టిక లేని వాడిని అయినా ధర్మ సంస్థాపనకు ఈ భూమిపై అవతరిస్తాను. జనరల్గా నాకు పుట్టాల్సిన అవసరం లేదు, కానీ ధర్మ సంస్థాపనార్థం నేను పుట్టాల్సి వస్తుంది, ఎందుకని పుడతాను అని ఆయనే స్వయంగా చెప్పారనమాట. నా పుట్టక కారణం ఈ ధర్మాన్ని సంస్కరించి సంస్థాపించడానికి అని. అతడే పరమ మూలము, సర్వకారణ కారుడు కనుక అతనికి అన్య కారణం లేదు. అన్నిట్లకే అతనే మూలమైనప్పుడు, అన్నిట్లకే అతనే మెయిన్ రీజన్ అయినప్పుడు, అతను పుట్టడానికి వేరే కారణమే ఉంటుంది. ఆయనంతటా ఆయన ఏ కారణమో నిర్ణయించుకుని రావాల్సిందే తప్ప వేరే వాళ్ళు నిర్ణయించిన కారణాల ప్రకారం అయితే ఆయన రావాల్సిన అవసరం లేదనమాట. కనుక అతనికి సమస్తము అతని నుండే ఉద్భవిస్తుంది. ప్రతిదీ గోరు నుంచి చిన్న చిన్న ఏమంటారు గడ్డి పరక నుంచి మహాపర్వతం వరకు ఆయన నుండే ఉద్భవిస్తుంది. భగవద్ అనుగ్రహం చేతనే ఈ పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. మనకి ఈ జ్ఞానం కావాలి అంటే అలా చెప్పేస్తున్నారు, మనం నమ్మేయాలి అంటే, నమ్మకం మనకు కలగాలి అంటే కనుకైతే భగవంతుని అనుగ్రహం కావాలి. భగవంతుని అనుగ్రహం మనకి ఎలా వస్తుంది? ఆయన సేవించుకోవడం వల్ల, ఆయన ప్రేమించడం వల్ల, ఆయనకు సర్వస్వ శరణాగతి చేయటం వల్ల ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. అలా కలిగినప్పుడే ఇందులో ఏం చెప్పారు, ఇది ఏంటి అనే విషయం మనకి ఆ జ్ఞానం మనకి పరిపూర్ణంగా లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి కూడా భగవంతుడి అనుగ్రహమే ఉండాలి. ఇప్పుడు మీరు ఒకవేళ నా వీడియో వింటున్నారంటే దానికి కూడా భగవంతుడి అనుగ్రహమే. ఎందుకంటే భగవంతుడి గురించి వినడం అనేది
దానికి కూడా టైం సహకరించాలి. మంచి మంచి టైం రావాలి. అది ఏదైనా ఏమంటే సమయం వచ్చినప్పుడే జరుగుతుందంటారు కదండీ! అలాగా. ఇవన్నీ ఇప్పుడు కృష్ణయ్య నా చేత చెప్పిస్తున్నాడు అంటే మీరందరూ వినడానికే. ఇందులో నాదేమీ లేదు. శిక్షా గురువులది భ భగవంతుని కృపతోటే నేను చెప్పగలుగుతున్నాను గానీ, నాకున్న జ్ఞానం ఏమీ లేదు. ఇప్పుడు నా బుర్రలో ఇదంతా నిక్షిప్తమైపోయి, దాని నుంచి తీసి మీకు చెప్తున్నాను అనేది ఏమీ లేదసలు. ఇందులో ఈ చదివినప్పుడు కృష్ణుడు నా మనసులో ఉండి సరస్వతీదేవిని అనుగ్రహించి నా నాలుక మించి నర్తించి మీకు చెప్పమని ఏం చెప్తోందో అది మటుకే చెప్పగలుగుతున్నాను. ఇది కృష్ణ కృప తప్ప, శిక్షా గురువుల కృప తప్ప వేరే ఏమీ కాదు. అందుకని భగవదనుగ్రహం చేతే ఈ పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. గురు పరంపరలో లేనిదే ఎవరు భగవద్గీతను అర్థం చేసుకోలేరు. ఇది మామూలుగా ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినేయకూడదు. గురు పరంపరలో ఉన్న వాళ్ళే చెప్పాలి అని. అటువంటప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది. నేనేం చిన్నదాన్ని అసలు ఏమీ లేని దాన్ని నేను చెప్తున్నానంటే ఇది కరెక్టేనా అని. ఎందుకంటే అది అన్నప్పుడు నాకు డౌట్ వచ్చి మా శిక్షా గురువులను అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సారీ హరే కృష్ణ. మీ ఇంతట మీరు ఏదో మీరు ఊహించి చెప్పట్లేదు కదా! ఈ గురు పరంపర ప్రభుపాదుల వారు కూడా ఒక గురు పరంపరలోనే వచ్చారు. ఈ గురు పరంపరలు ఏంటంటే భగవంతుడు అక్కడి ఇచ్చినప్పటి నుంచి దాని తర్వాత అంతా ఒకళ్ళ తర్వాత వచ్చి ఈ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చిందనమాట. ప్రభుపాదుల వారి గురువు సరస్వతి ఠాకూర్ వారు ఉన్నారు కదా, అలాగా అది తీసుకుని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా గురు పరంపరలో చెప్పినట్టే అవుతుంది. దానికి మీరు సందేహించక్కర్లేదు అన్నాక నేను ధైర్యంగా మళ్ళీ చెప్పడం ప్రారంభించాను. కంటిన్యూ చేస్తున్నాను. అందుకని సారీ భగవంతుని ఆజ్ఞ అయిపోయినట్టుంది ఇంకా. అందుకని ఇది గురు పరంపరలోనే భగవద్గీతను తెలుసుకుంటే కనుకైతే మనకి సరిగా అర్థం అవుతుంది అని ఈ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. తమ లౌకిక విద్యకు ఎంతో గర్వించేవారు. వైదిక సాహిత్యంలో ఎంతో నిదర్శనం ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు అనే తమ మొండి నమ్మకానికే దురదృష్టవశాత్తు అంటిపెట్టుకుని ఉంటారు. అంటే భౌతిక ప్రపంచంలో పిహెచ్డీలు చేశారనుకోండి, ఎంఎస్సీలు పిహెచ్డీలు అంతకంటే ఎక్కువ ఉన్నానే 10 పిహెచ్డీలు అందరూ చేసిన వాళ్ళు అంటే భౌతిక ప్రపంచంలో. వైదిక సాహిత్యంలో కూడా ఎంతో నిదర్శనం ఉంది. అంటే వాళ్ళు మేమే గొప్పవాళ్ళు, మాకింత చదువు ఉంది అనుకునే వాళ్ళు, అంత చదువు ఉన్నా కూడా ఈ వైదిక సాహిత్యంలో కృష్ణుడే దేవాదేవుడు అని నిర్ణయించి ఉన్నప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోకుండా అతను మనలాగే ఒక సాధారణ మానవుడు అని మనసులో అనుకున్న దానికి దాన్నే మొండిగా నమ్మి దానికే అంటిపెట్టుకుని ఉంటారు అని ప్రభుపాదుల వారు ఇక్కడ అంటున్నారు. ఈ 10వ అధ్యాయంలో 12వ శ్లోకం కొంచెంగా చెప్తాను అని అరగంట చెప్పాను దీన్ని. భగవంతుని కృప. అప్పుడు చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పుండను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇవన్నీ చెప్పమని శిక్షాగురువుల ఆజ్ఞ, ప్రభుపాదుల వారి ఆజ్ఞ అయ్యుండొచ్చు. అందుకని నేను మిగతా శ్లోకాలు ఇంకో శ్లోకం ఉంది. ఇంకో శ్లోకం ఏముందంటే 11లో 8దో శ్లోకం ఒకటి ఉంది, 18లో 78దో శ్లోకం ఒకటి ఉంది. అయితే ఈసారికి ఎక్కడితో ముగిస్తాను. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్లుగా ఒక విషయం, మంచి విషయం ఏదైనా చెప్పుకుంటాం కదా, ఆ విషయం ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. సాయిరామ్. ఇది బంగారు పూల రథం అని ఎప్పుడు చెప్తుండగా కృష్ణ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పంపించింది. ఏ శ్రీమన్నారాయణ ఓ నమో భగవతే వాసుదేవాయ. ఉదయం కోసం ఎదురు చూడాలి. ఈ రోజు కంటే రేపు గొప్పది, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింత గొప్పగా ఉంటుంది. అలా భావంతో మనము ఎదురు చూస్తూ ఉంటాం. అందుకనే రాత్రి పడుకునేటప్పుడు కూడా మొన్నాడు కోసం ఎదురు చూస్తాం. రేపు పొద్దున్నే నాకు ఈ పని ఉందో, లేకపోతే రేపు ఏదో ఇంపార్టెంట్ రోజు అలా అనిపించినప్పుడు చాలా ఉత్సాహంగా రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్నే దానికోసం ఎదురు చూస్తూ లేస్తాం అనమాట.
అయితే మనం మొట్టమొదట పొద్దున్న లేవగానే చేయవలసిన పనేంటంటే, ఈరోజు నాకిచ్చావు మళ్ళీను అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రి పడుకున్నాక మనం పొద్దున్న లేస్తామో లేమో తెలీదు. ఆయన కృపా కటాక్షాలుంటేనే పొద్దున్న మళ్ళీ మనం కళ్ళు తెరిచి మన నిత్యకృత్యాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత్రి కూడా అదే ఏమో భగవంతుడా ఇది నా రాత్రి. ఈ రాత్రి ఒకవేళ నాకు ఆఖరి రాత్రేమో తెలీదు. నీ కృప రేపు నా మీద ఉంటుందో ఉండదో తెలీదు కాబట్టి, ఇంతవరకు నాకిచ్చిన జీవితంలో నువ్విచ్చిన ఎన్నో విషయాలు నాకెంతో మంచి చేశాయి కాబట్టి, వాటిలన్నిటికీ నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని పడుకోవాలిట. మళ్ళీ లేచినప్పుడు కూడా ఓహో! నాకు మళ్ళీ ఇంకో రోజు ఇచ్చావా? నీకు మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అనుకుంటూ లేవాలిట. ఎదురు చూడటంలో ఒక నమ్మకం ఉంటుంది. ఆశ ఉంది, మనోబలం ఉంది, శ్రద్ధ ఉంది, ఇష్టం ఉంది, అపారమైన ప్రేమ ఉంది, బ్రతకాలన్న కోరిక మెండుగా ఉంది. ఇవన్నీ ఉంటాయి మనకి. మనకి ఎందుకంటే మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టామనుకోండి, అది అదే ఎల్లుండికి పూర్తవుతుంది అనుకున్నప్పుడు ఆ నమ్మకం ఉంటుంది. నిజమే ఎల్లుండిలో ఈ వర్క్ పనయిపోతుంది అనే నమ్మకం ఒకటి ఉంటుంది గదా! అందుకనే అందులోనే ఆశ ఉంటుంది, మనోబలం ఉంటుంది, దాని శ్రద్ధగా ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అదేదో మనకి ఇష్టమైన పని అన్నట్టుగా అనమాట. వసంతం కోసం కో కో కోయిల, కోయిల కోసం వసంతం ఎదురు చూస్తాయి. వసంత వసంత ఋతువు రాగానే కోకిల మాట్లాడడం ప్రారంభిస్తుంది కదా! కిందటిసారి కూడా ఇలాగే చెప్తుంటే దగ్గొచ్చింది. నేను మళ్ళీ ఈ విషయాలన్నీ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ. చెప్పిందంతా శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.